రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత రైతు రుణమాఫీ సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల రైతులు సంబరాలు జరుపుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా 31,000 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని, సీఎం రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలు కృష్ణ పేర్కొన్నారు. రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేస్తాము అని చెప్పడం జరిగింది. అదే విధంగా మొన్న 15 రోజుల ముందు 1,00,000 ఎవరికున్నదో వాళ్ళకి మాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు 1,50,000 ఎవరికున్నదో వాళ్ళకి ఈ రోజు మాఫీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు వీళ్ళు ఎవరిని అట్టడుగు వర్గాలకు సాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు 1,00,000 వేసి రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నీకు మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతులకు ఎవరున్నా 2 లక్షలు చేసి మళ్ళా 2 లక్షలు వాళ్ళకి ఇస్తామని వరంగల్ సభలో చెప్పడం జరిగింది. అదే విధంగా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 6 గ్యారంటీలు అమలు చేయడం జరుగుతున్నది. ఒక్కొక్క రైతు ఇంటికి 1,00,000, 1,50,000, 2 లక్షలు ఏ రైతు వాళ్ళ అకౌంట్ లో పోయి చూస్తే ఇప్పటి నుంచి బ్యాంకులో తీసి ఇస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఊరు ఏ ఊళ్ళు ఉన్నా సంబరాలు చేసుకుంటారు. రైతులు ఉత్సాహంగా మా ఖాతాలో 1,00,000 పడుతున్నాయి, 1,50,000 పడుతున్నాయి మెసేజ్లు వస్తున్నాయి వాళ్ళ పేరు. రాని రైతులకు కూడా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే